పైకొకటి లోపలొకటి. పైకేమో దేవుడు మా తండ్రి, లోపలంతా దెయ్యమే కనబడుతున్నాడు. పైకి మాత్రం దేవుడే మా తండ్రి, దేవుడి కోసం మేము ఇచ్చేసేస్తున్నాం, దేవుడి కోసం మేము మహాకార్యక్రమాలు చేసేస్తున్నాం, దేవుడి కోసం మేము యుద్ధాలు చేసేస్తున్నాం, దేవుడి కోసం మేము ర్యాలీలు చేసేస్తున్నాం, దేవుడి కోసం మేము పోరాటాలు చేసేస్తున్నాం, దేవుడి కోసం మేము కోర్టులకు వెళ్ళిపోతున్నాం, దేవుడి కోసం మేము ఫేస్బుక్లో కొట్టుకు చచ్చిపోతున్నాం, దేవుడి కోసం మేము సభలు పెట్టేస్తున్నాం, దేవుడి కోసం మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం, దేవుడి కోసం మేము కానుకలు ఇస్తున్నాం, దేవుడి కోసం మేము ఎంతో చేస్తున్నాం. ఇవి పైకి చెప్పుకునే మాటలు. మరి క్రియలు, బ్రతుకులు, లోపలి జీవితాలు, లోకం మీద మీరు చేస్తున్నటువంటి కార్యాలు, ఇవన్నీ ఎవరి కోసం? ఇక్కడ దేవుని కోసం పనిచేస్తున్నాం, బయటికి వెళ్ళి దెయ్యం కోసం కష్టపడుతున్నాం. చర్చిలో దేవుని స్తుతిస్తున్నాం, బయటికి వెళ్ళి దెయ్యపు కార్యాలన్నీ జరిగిస్తున్నాం. ఎంత మోసం, ఎంత మోసం!